యొక్క పాత్ర సంబంధించినటువంటి విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే ఇతని పాపాల చిట్ట రోజు రోజుకి ఇంకా పెరుగుతూనే ఉంది. లిక్కర్ కుంభకోణంలో ఏనైనగా ఉన్నటువంటి తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, అతని తండ్రి బాలసుబ్రహ్మణ్యం రెడ్డి తిరుపతికి చెందినటువంటి వ్యక్తి. అతనికి కరుణాకర్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు కూడా సిట్ దర్యాప్తు చేస్తూ ఉంది. లిక్కర్ కుంభకోణంలో కూడా కరుణాకర్ రెడ్డి యొక్క పాత్రకి సంబంధించినటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారి పాపాల చిట్టాలో ఇప్పుడు లిక్కర్ స్కామ్ కూడా కొత్తగా చేరిందంటానికి కూడా సాక్ష్యాలు వస్తున్నాయి. ఇంకా మరిన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఇవాళ నేను దాని గురించి పూర్తిగా మాట్లాడలేదు, ఎందుకంటే ఇంకా మరిన్ని వివరాలు బయటికి రావాలి. కాబట్టి అవన్నీ వచ్చిన తర్వాత భూమిన రెడీగా ఉండు, దానికి కూడా రెడీగా ఉండు నువ్వు. ఇప్పుడు దానికి సంబంధించి కూడా మళ్ళీ లేటెస్ట్ ఎపిసోడ్ ఒకటి త్వరలోనే మళ్ళీ తిరుపతిలోనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నీ లిక్కర్ పాపం యొక్క కథ కూడా ప్రజలకు తెలియజేస్తాం. అదేవిధంగా ఒక్క నిమిషం పరసారత్నం గారు. అందరికీ నమస్కారం. దళితులపై దాడుల్ని ఖండిస్తున్నాం. ఈ దాడులు డాక్టర్ సుధాకర్ గారితో స్టార్ట్ అయ్యి చీరాలలో ఒక దళితుడిని కానీ, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఒక దళితుడిని కానీ, అదేవిధంగా సుబ్రహ్మణ్యాన్ని మరి చంపి డెడ్ బాడీని తీసుకెళ్ళి మరి డెలివరీ చేసినటువంటి విషయాన్ని కానీ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రోజుకు కూడా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దీన్ని మరి యావత్ రాష్ట్రం కూడా దళితులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ మరి సమీక్ష జరిపినప్పుడు ఈ దళితులపై జరిగేటువంటి ఈ అక్రమాలని, అన్యాయాల్ని, ఈ యొక్క మారణ కాండని ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి, తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమీక్షా సమావేశంలో కూడా జరగడం జరిగింది. ఆ విధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ, ఇవి ఇట్లాగే జరిగితే డైరెక్ట్గా ప్రశాంతంగా ఉన్నటువంటి దళితుల్ని రెచ్చగొట్టినటువంటి వాళ్ళు అవుతారు. ఈరోజు దళితులంతా కూడా ఏకమై ఈరోజు తిరుగుబాటు చేసేటువంటి పరిస్థితి రాబోతా ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా ఆర్సి మునికృష్ణ గారు, డిప్యూటీ మేయర్, ఒక నిమిషం ఒక మాట మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి తిరుపతి నియోజకవర్గంలో భయభ్రాంతులు చేయాలని చూస్తున్నారు. ఇక్కడ దానికంతా భయపడరు తిరుపతి ప్రజలు.